అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీపాద వల్లభస్వామి చరిత్ర చెప్పుకుంటూ ఆయన ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశారు. అద్భుతమైన తపోభూమి అని చెప్పాను కదా, ఆ ద్వీపమే కురువపురం. ఈరోజు వీడియోలో అక్కడ స్వామి జీవితంలో జరిగిన కొన్ని అద్భుత సంఘటనలు చెప్పి, ఆ తర్వాత కురువపురం ఎలా వెళ్ళాలి, అలాగే కురువపురంలో చూసి తీరవలసినవి 5 ప్రదేశాలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, అవన్నీ కూడా వీడియోలో చెప్తా. ఆ కురువపురం ద్వీపంలో ఒక గుహ లాంటి ప్రదేశంలో స్వామి కూర్చుని రోజు తపస్సు చేసుకునేవారు. ఆ పక్కనే కృష్ణానది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అనుష్ఠానం అన్నీ చేసుకుని అక్కడ తపస్సు చేసుకునేవారు. అయితే ఆ ఊళ్ళో ఒక రజకుడు ఉంటాడు. అతను ప్రతిరోజు కృష్ణానది దగ్గర బట్టలు ఉతుక్కుంటూ స్వామిని చూసి, ఆహా ఏమి తేజస్సీనది అని సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఆయన తపోభూమి ఉన్న ప్రదేశాన్ని మొత్తం చిమ్మి చక్కగా ముగ్గులు అవన్నీ వేసి ఎంతసేపు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అని ఆ నామాన్నే జపిస్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి ఏమవుతుంది, అతను బట్టలు ఉతుక్కుంటూ ఉంటే నది దగ్గర ఆ నదిలోంచి యవ్వన రాజు ఒకతను నవాబు వెళ్తాడనమాట. ఆ రాజు, అతని భార్యలు వాళ్ళందరూ పడవలో వెళ్తూ ఉంటే పక్కన గట్టు మీదే అతని పరివారం, తినుబండారాలు అవన్నీ వస్తూ ఉంటాయి. అవి చూసి అసలు ఇతను ఆ నామస్మరణ మర్చిపోయి అలా ఉండిపోతాడు. ఉండిపోయి, ఆహా ఏమి జీవితం రాజుది, జీవితం అంటే అది జీవితం. నేను చూడు పుట్టిన దగ్గర నుంచి ఇదే కష్టం. ఊళ్ళో వాళ్ళందరి మాసిపోయిన బట్టలు భుజాన్ని వేసుకురావడం, ఉతకటం, ఆరబెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. ఏం జీవితం ఇది, ఇప్పటికే 60 ఏళ్ళు దాటిపోయాయి, హాయిగా నవాబుది జీవితం అంటేనో అని చెప్పి పొరపాటున ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ స్వామి మఠం దగ్గరికి వచ్చి మఠం అంతా చిమ్మి ముగ్గులు వేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీపాద వల్లభస్వామి, ఏమిటి నీకు రాజ్యం ఎలా ఉందా అని అడుగుతారు. ఆశ్చర్యపోతాడు. అక్కడెక్కడో నా మనస్సులో కలిగిన కోరిక ఈ మహనీయుడికి ఎలా తెలిసిపోయింది అని నమస్కారం చేసి సిగ్గుపడుతూ, అవును స్వామి క్షమించండి అంటాడు. అంటే అందులో క్షమించటానికి ఏముంది నాయన, చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నావు నువ్వు, నీకు మాత్రం సుఖపడాలను కదా, సరే నీకు రాజ్యం ఈ జన్మలో ఎలా ఉందా, వచ్చే జన్మలో ఎలా ఉందా అని అడుగుతారు స్వామి. అడిగితే అతను ఆశ్చర్యపోయి, స్వామి మీరు సర్వశక్తిమంతులు నాకు తెలుసు, కానీ ఈ జన్మలో ఎందుకు, ఇప్పటికే నాకు 60 ఏళ్ళు దాటిసే, ఇంకేం సుఖపడతాను నేను, వచ్చే జన్మలో నన్ను రాజుగా పుట్టించండి అంటాడు. అనగానే స్వామి, తథాస్తు, వచ్చే జన్మలో నువ్వు రాజువై పుట్టి రాజ్యాన్ని నేలతో చూస్తూ ఉండు, ఈ సుఖాలన్నీ అనుభవిస్తావు అంటారు. అప్పుడు అతనికి వెంటనే జ్ఞానోదయం అయ్యి, అయ్యో స్వామి మీరు వరం ఇస్తానంటే వచ్చే జన్మలో మీ సన్నిధి కావాలి అని కోరుకోవడం మానేసి రాజ్యం కోరుకున్నాను, నేను ఎంత మూర్ఖుణ్ణి, వద్దు స్వామి నాకు ఆ రాజ్యం ఏదేనో, మీ సన్నిధి ప్రసాదించండి చాలు అని అడుగుతాడు. చూడండి, అప్పుడు జ్ఞానోదయం అయింది. అంటే అప్పుడు స్వామి అంటారు, ఏం పర్లేదులే నాయన, నేను అప్పుడు ఇంకొక అవతారంలో వస్తాను, నా సాన్నిహిత్యాన్ని అనుభవిస్తావులే అంటారు. అంటే అప్పుడు అతను అంటాడు, మరి నేను ఈ జన్మలో మీ శ్రీపాద వల్లభస్వామికి సేవ చేసుకున్నాను అని నాకెలా తెలుస్తుంది, అదంతా మీరు ఇచ్చిన అనుగ్రహం అని ఎలా తెలుస్తుంది అంటే, సమయం వచ్చినప్పుడు అదే గుర్తొస్తుందిలే నారాయణ అని చెప్పి అతను పంపించేస్తాడు. ఆ తర్వాత అతను చనిపోతాడు కూడా. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ కురువపురంలోనే ఇంకో సంఘటన జరుగుతుంది. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన మహాపండితుడు అనమాట. ఆయనకి అంబిక అని ఒక భార్య ఉంటుంది. అయితే వాళ్ళకు ఒక కుమారుడు పుడతాడు. దురదృష్టవశాత్తు అతనికి మందబుద్ధి. ఎంత నేర్పించినా ఒక చిన్న శ్లోకం రాదు, నోరు తిరగదు. తండ్రి చూడకపోతే మహాపండితుడు, వేదాంగాలన్నీ గుప్పెట్లో పెట్టుకున్న వేద పండితుడు ఆయన. కొడుక్కి చూడకపోతే ఏమీ రాదు. తండ్రి ప్రయత్నించి చివరికి ఉపనయనం అయితేనే అయినా వస్తుందేమో అని చెప్పి ఉపనయనం చేయించి గాయత్రి మంత్రం చెప్పమంటే అది కూడా చెప్పలేకపోతాడు. ఆ తండ్రి ఇంకా బాధపడి ఆ బాధతో చనిపోతాడు. భార్య కూడా దిగులు పడిపోతుంది. ఈ లోపల ఏమవుతుంది, ఇతనికి ఇంకా ఏ పని రాదు. మామూలుగా బ్రాహ్మణుడు అయితే ఏ పౌరోహిత్యమో చేసుకోవచ్చు, ఏ అర్చనో ఆలయంలోనో, అవి ఏమి చేతకవు. దాంతో ఏం చేస్తాడు, భిక్షకి వెళ్ళడం మొదలు పెడతాడు.
మొదలు పెడితే మరి మన జనాలు ఊరుకోరు కదా. ఎవరికైనా బలహీనత ఉంటే ముందు దాన్ని దెప్పి పొడిచి వాడిని హింస పెట్టేయడమే మన జనాలకి బాగా చేతనం సమాజంలో. దాంతో ఏం చేస్తారు, అతను భిక్షకు వెళ్తే ప్రతి చోట ఓహో పండిత పుత్ర పరమశుంఠ అనేది నిన్ను చూసే రాశారేమో సామెత, మీ నాన్నగారు నీ వల్లే చనిపోయారు, నీలాంటి దౌర్భాగ్యుడు పుట్టకపోయినా ఆయన బతికేవారు, ఎందుకురా నీ బతుకు కృష్ణానదిలో దూకి చచ్చిపోను అని చెప్పి పాపం అతను తిప్పుతారు. చాలా రోజులు భరిస్తాడు. ఇంక చివరికి విరక్తి వచ్చి చనిపోవడానికి వెళ్ళిపోతాడు ఒకరోజు. దాంతో తల్లి అంటుంది, ఆయన నువ్వు చనిపోతే నీకోసమే నేను బతుకుతున్నది, ఎలాగ నువ్వు వెళ్ళిపోతే అంటే, లేదమ్మా నేను బతకలేని సమాజంలోనూ పొడి చేస్తున్నాను నన్ను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లి, సరేనైనా ఏ పాపం చేసుకున్నామో ఇద్దరం ఒకేసారి చచ్చిపోదాం పద నేను వస్తానని చెప్పి ఆవిడే వస్తుంది. సరిగ్గా వాళ్ళ కృష్ణానదికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది. దాని కింద శ్రీపాద వల్లభస్వామి కూర్చుని జపం చేసుకుంటూ ఉంటారు. ఆయన్ని చూసి నమస్కారం చేసుకుని విలవిలా ఏడిస్తే అప్పుడు ఆయన, ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. ఇదంతా చెప్తుంది ఆవిడ. చెప్తే అప్పుడు అంటారు, అమ్మ నువ్వేం బాధపడకు, ప్రతిరోజు ప్రదోష వేళ శివపూజ చేయి, నువ్వు ప్రతిరోజు చేయి, నీ జీవితంలో నియమం తప్పకుండా చేసావంటే కనుక నీకు వచ్చే జన్మలో నా అంతటి కొడుకు పుడతాడు అని చెప్తారు స్వామి. చెప్పేసరికి ఆవిడ పొంగిపోయి, తప్పకుండా చేస్తాను స్వామి, కానీ ఈ జన్మలో ఈ కొడుకుతో ఇలా భరించాలా జీవితం అంతాను, మీరే ఏదో పరిష్కారం చూపించాలి అంటుంది. అంటే అప్పుడు స్వామి ఆ కుర్రవాణ్ణి పిలిచి తల మీద చేయి పెడతారు. దాన్ని హస్తమస్తక సంయోగం అంటారు అనమాట. అలా మహాత్ములు ఎవరైనా మనకి ఇక్కడ చేయి పెట్టారు అంటే అది మన అదృష్టం. వాళ్ళకి ఏదో దండం పెట్టాలంటే ఇలా పెట్టేయడం కాకుండా చక్కగా దండం నమస్కారం చేసి మీ అదృష్టం బాగుండి వాళ్ళ చేత ఇక్కడ చేయి పెట్టించుకున్నారంటే చాలా అదృష్టం. హస్తమస్తక సంయోగం అంటారు. అది కలగజేస్తారు స్వామి. అంతే, ఆ క్షణం నుంచి మహాపండితుడైపోయి వేదాంగాలన్నీ టకటకటక వల్లించేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి సంతోషించి వెళ్ళి ఆయనకి చెప్పినట్టే అసలు జీవితాంతం మానకుండా ప్రతిరోజు ప్రదోష వేళ శివార్చన చేస్తూ ఉంటుంది. అసలు మీరు సూర్యాస్తమయం సమయంలో మామూలుగా మనం ఏదో టీవీలు చూసో వారపత్రికలు చదువో లేకపోతే ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చి మొబైల్ చూసో చేస్తూ ఉంటాం. సూర్యాస్తమయం అయ్యే సమయంలో కానీ శివార్చన చేయగలిగితే అన్నీ ఇచ్చేస్తుంది జీవితంలో. అసలు మీరే ఎవరికైనా రుద్రం వచ్చు అనుకోండి, కూర్చుని ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చదవండి ప్రదోష వేళ, జీవితాన్ని ఇలా తిప్పుతుందంటే. నా జీవితంలో నేను ఎంతమందిని చూశానో, అసలు బాబోయ్ ఈ మనిషి ఎందుకైనా పనికొస్తారా అనుకున్న వాళ్ళు ఒక నెల రోజులు అలాగా రుద్రం చదివేసరికి ప్రదోష వేళ వాళ్ళ జీవితం మొత్తం మారిపోయి ఎక్కడో స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళని నేను 3 మందిని చూశాను. అంత శక్తివంతమైనది. ఆ తల్లి అలా శివార్చన చేసేసరికి కొంతకాలం అయ్యాక ఆవిడ దేహం వదిలేసి మహారాష్ట్రలో కరంజా అనే ప్రదేశంలో పుడతారు. పుడితే మరి స్వామి మాట ఇచ్చారు కదా, అమ్మ నీ వచ్చే జన్మలో నా అంతటి వాడు పుడతాడు అని. దత్తాత్రేయ స్వామి అంతటి వాళ్ళు ఎవరు? మళ్ళీ దత్తాత్రేయ స్వామి అంతే కదా. అందుకని మళ్ళీ ఈయనే పుట్టాలి. ఈయన పుట్టాలి అంటే ఈ దేహాన్ని వదిలేయాలి అంతే కదా. దేహం వదలాలంటే దత్తాత్రేయ స్వామి అవినాశ అవతారం. మరి ఏం చేస్తారు? అప్పుడు స్వామి కృష్ణానదిలోకి వెళ్ళి అంతర్హితులైపోతారు. ఈ సంఘటన ఆశ్వీజ మాసం కృష్ణపక్ష ద్వాదశి నాడు జరిగింది. ఆ రోజు శ్రీపాద వల్లభస్వామి కురువపురంలో కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయిన పవిత్రమైన రోజు అన్నమాట. ఆ తర్వాత స్వామి నృసింహ సరస్వతి స్వామి స్వరూపంలో కారంజాలో ఆవిడికి పుట్టారు. ఎన్నో అద్భుతమైన లీలలు చేశారు. అది గురుచరిత్రలో 2వ భాగం కదా, అది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. కానీ ఈ లోపు అసలు ఈ కురువపురం అనేది ఎక్కడుంది, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమిటి అనేది ఇప్పుడు చెప్తా. ఈ కురువపురం వెళ్ళాలంటే మొట్టమొదట కర్ణాటకలో అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో రాయచూర్ అని ఒక ప్రదేశం ఉంది కదా, అక్కడికి వెళ్తే మీరు ఆ రాయచూర్ నుంచి బస్సులో ఆట్కూర్ అనే ప్రదేశానికి వెళ్ళొచ్చు. ఆ రాయచూర్ నుంచి ఆట్కూర్కి ఒక 25-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెళ్తే ఆ బస్సు మిమ్మల్ని కృష్ణానది ఒడ్డును దింపుతుంది. అక్కడి నుంచి పడవలో కృష్ణానది మధ్యలోకి వెళ్తే అక్కడ ఈ ద్వీపం ఉంది. ఇది ఒక ఐలాండ్ అనమాట. అక్కడ ఉంది అంటే అసలు ఆ ప్రయాణం ఉంటుంది, మీరు జీవితంలో మర్చిపోలేరు, అంత అద్భుతం. ఎప్పుడైతే ఆ కృష్ణానదిలో ఆ తెప్ప ఎక్కుతారో ఇంకా అక్కడి నుంచి మనసు పులకించిపోతుంది అంతే. శ్రీపాద వల్లభస్వామి శక్తి ఏమిటి అనేది మీకు అక్కడి నుంచి తెలిసిపోతూ ఉంటుంది. అసలు మనస్సు దూది పింజలా అయిపోతుంది. ఆ ద్వీపానికి వెళ్ళాక అక్కడ 2-3 కిలోమీటర్లు నడవాలి ఇసుకలోను, లేకపోతే అక్కడ కొన్నిసార్లు ఎడ్ల బండ్లు అవి ఉంటాయి, అవి తీసుకుని వెళ్తే అప్పుడు శ్రీపాద వల్లభస్వామి తపోభూమికి వెళ్ళచ్చు.
ఇంతకీ ఆ తపోభూమి దగ్గర చూడవలసినవి 5 ప్రదేశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే శ్రీపాద వల్లభ స్వామి తపస్సు చేసిన చోటు. అక్కడ ఒక చిన్న గుహ లాంటిది ఉండి అందులో ఇప్పుడు స్వామి పాదుకలు ఉన్నాయన్నమాట. ఆయన పాదుకల స్వరూపంలో ఉంటారు. దానిపైన ఒక చిన్న శివలింగంలాగా ఆకారం అది పెడతారు వాళ్ళు. అక్కడ ప్రతిరోజు రాత్రి సాయంత్రం 7 అలా అయ్యాక అద్భుతమైన హారతి జరుగుతుంది. అసలు అది చూస్తే మీకు ఒళ్ళు పులకించిపోతుంది. అంతే ఎంత అద్భుతమైన హారతి అంటే, హిమాలయాల నుంచి మరి వస్తారేమో మహర్షులు వాళ్ళు. మీరు చూస్తే పెద్ద పెద్ద జడలు కట్టేసిన వాళ్ళు, దిగంబరులు, ఒళ్ళంతా విభూతి పూసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి శంఖాలు తప్పెట్లు అవన్నీ తీసుకుని అద్భుతంగా హారతిస్తారు 1 గంట సేపు. ఆ హారతి అయ్యాక మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో మనకి తెలియదు. మళ్ళీ తర్వాత రోజు హారతి సమయానికి వస్తారు. ఆ అనుభూతి అనుభవించి తీరాల్సిందే. మీరు కురువపురం వెళ్తే కనుక ఎలాగైనా కనీసం 1 రోజు రాత్రైనా అక్కడ నిద్ర చేసేలా చూసుకోండి. ఆ ఆలయం దగ్గర నుంచి కొంచెం కిందకు వస్తే కృష్ణానది ఉంటుంది. ఆ కృష్ణానదిలో తప్పకుండా స్నానం చేయండి. ఎందుకంటే శ్రీపాద వల్లభ స్వామి శరీరాన్ని తాకిన పవిత్రమైన నది అది. అలాగనే అక్కడ జ్ఞానేశ్వర్ మహారాజ్, వాసుదేవానంద సరస్వతి స్వామి, తెంబే స్వామి, అలాంటి మహనీయులు కొన్ని 100 మంది స్నానం చేశారు అక్కడ. చాలా పవిత్రమైన రేవది. ఆ ఘాట్లో స్నానం చేయండి. అక్కడి నుంచి మీరు కొంచెం పక్కకి వెళ్తే కనుక అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు అయితే అసలు శ్రీపాద వల్లభ స్వామి సమయందే దాని ఊడలే మళ్ళీ శాఖోపశాఖలయ్యి విస్తరించిందంటారు. అసలు అక్కడికి వెళ్తేనే మీకు ఆ శాంక్టిటీ ఏమిటి అనేది తెలిసిపోతుంది. ఆ చెట్టు కింద ఇప్పుడు చిన్న ఆలయం కట్టారు. అది స్వామి తపస్సు చేసుకున్న ప్రదేశం కూడాను. అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే కృష్ణానదిలో మీకు ఒక రాయి కనిపిస్తుంది. రాయి మీద ఎవరో సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు ఒక ఆకారం ఉంటుంది. చాలాసార్లు దానికి బొట్లు, పువ్వులు అవన్నీ పెడుతూ ఉంటారు. ఆ రాయి ఏమిటి అంటే శ్రీపాద వల్లభ స్వామి రోజు దానిపైన సూర్య నమస్కారాలు చేసుకునేవారు ఆ రాతి మీద. అదనమాట రాయి గొప్పతనం. అది కృష్ణానది కానీ పొంగి ఉంటే మీకు ఆ రాయి కనిపించదు, లేకపోతే ఆ రాయి కనిపిస్తుంది. మీరు తప్పకుండా చూడొచ్చు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీరు అక్కడ మీకు ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ పైన ఇప్పుడు ఒక శివాలయం ఉంది. ఇంతకీ ఆ గుహ ఏమిటి అంటే, గుహలో ఒక మహనీయుడు మహాసర్పరూపంలో ఎన్నో 100 సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నారు. చివరికి వాసుదేవానంద సరస్వతి స్వామి అక్కడ చాతుర్మాస్య దీక్ష చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు సర్పరూపంలో ఉంటే అందరూ భయపడతారు కదా, అందుకని మీరు అదృశ్య రూపంలోకి చేసుకోండి అంటే, అప్పుడు ఆ సర్పం బయటకు వచ్చి ఇందాక నేను చెప్పిన పెద్ద వృక్షం ఉంది కదా దాని త్వరలోకి వెళ్ళి అంతర్హితమైపోయింది. ఆ గుహలో వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా చాలాసార్లు తపస్సు చేశారు. ఆ గుహ పైన ఇప్పుడు ఒక శివాలయం కట్టారనమాట. అక్కడికి వెళ్ళి మీలో ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళైతే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇవి కాకుండా కృష్ణానది దాటి అవతల పక్కకి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన దత్తక్షేత్రం ఉంది. దాన్ని పంచదేవ పహాడ్ అని పిలుస్తారు. అక్కడ శ్రీపాద వల్లభ స్వామి దర్బార్ నిర్వహించేవారు అనమాట. అంటే కొన్నిసార్లు స్వామి అవతల పక్కకి వెళ్ళి అక్కడి మహనీయులు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చుని గోష్ఠి చేసేవారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టి అలాగనే నిత్యాన్నదానం కూడా ప్రారంభించారు. అక్కడికి వెళ్ళి అలాంటి చోట్ల ప్రసాదాలు తీసుకోండి. అక్కడ ఎంతోమంది సన్యాసులు, సాధువులు మన పంక్తిలో కూర్చుని తింటూ ఉంటే వాళ్ళ పక్కన కూర్చుని తినడమే ఒక అదృష్టం. అందుకని ఈ ప్రదేశాలన్నీ తప్పకుండా చూడండి. అలాగే అక్కడ ఒక రోజైనా ఉండి కుదిరితే గురుచరిత్ర పారాయణ చేయండి. కనీసం ఇందాక నేను చెప్పిన అధ్యాయాలు ఉన్నాయి, అవైనా చదవండి. ఇప్పుడు మీకు అమెరికాలో పెద్ద పెద్ద ఇళ్ళు ఉండొచ్చు, ఇండియాలో పాలరాతి భవనాలు ఉండొచ్చు, పెద్ద విల్లాలు ఉండొచ్చు. అక్కడికి ఒక్కసారి వెళ్ళి కూర్చుంటే కురువపురంలో ఆ రోజు పక్క రోజు అయ్యాక అక్కడి నుంచి రాబుద్దేదు. మీకున్న ఇళ్ళు అవన్నీ మర్చిపోతారు. మీరు సర్వ సుఖాలు అక్కడ ఉన్నా సరే ఒక రకమైన ప్రశాంతత, అది అనుభవైక వైద్యం. ఎన్ని మాటల్లో చెప్పినా నేను దాన్ని వర్ణించలేను. ఒక్కసారి ఆ ద్వీపానికి వెళ్ళి ఐలాండ్కి ఆ ఆనందాన్ని అనుభవించండి. అప్పుడు మీకు ఆ శక్తి ఏమిటో తెలుస్తుంది. శ్రీమాత్రే నమః.